అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్నటి వరకు ఆహారం, అదేవిధంగా వాటరు, పాలు అందించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా నిత్యావసర సరుకుల మీద అందించే దశకం ప్రత్యేకమైన దృష్టి సారించింది. విజయవాడ మార్కెటింగ్ యార్డ్ నుంచి కూడా ఈరోజు సరుకులు సరఫరా చేసేందుకు కోసం కూడా ప్రత్యేకమైన అధికారులు నియమించడం జరిగింది. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా పరిశీలించడానికి కోసం ఉన్నారు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు. వారు మాట్లాడి తెలుసుకుని ప్రతి మేడం, ఈ రోజు నుంచి నిత్యావసర సరుకులు ప్రజలకు, అంటే ఎవరైతే ముప్పు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారికి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే స్వయంగా అందిస్తుంది. ఏమేమి సరుకులు అందిస్తుంది, ఎంతమందికి అందిస్తుంది? సో ఈ రోజుది టార్గెట్ అయితే మాకు కనీసం హాఫ్ పీపుల్ని రీచ్ చేయడానికి ఉంది. ఒక టోటల్ ఎఫెక్టెడ్ మంది అప్రాక్సిమేట్గా మాకు 2.5 lakhs అట్లా రౌండ్ ఫిగర్ ఉంది. ఇప్పుడు మనం అంటే చెప్పలేము అది కరెక్ట్గా, ఎందుకంటే ఎన్యూమరేషన్ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో కనీసం హాఫ్ పీపుల్కి ఈరోజు చేయడానికి ఒక టార్గెట్ ఉంది. సో ఒక్కొక్క ఫ్యామిలీకి మనం 25 kg రైస్, 1 kg షుగర్, 1 kg ఆర్జీ దాల్, 1 liter పామ్ ఆయిల్ అండ్ 2 kg పొటాటో, 2 kg ఆనియన్, ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని మిల్క్ ప్యాకెట్స్, బనానాస్ అవన్నీ పంపిస్తున్నాము. సో ఇప్పుడు ఈరోజు మనము కొన్ని వార్డ్స్లోనే స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ వీలు ఉంటుంది ఎండియూ వెహికల్ ద్వారా పంపడానికి, కాబట్టి అక్కడే స్టార్ట్ చేస్తున్నాము. మిగతా ఏరియాస్లో వాటర్ రిసీడ్ అవగానే మనం అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మటీరియల్ అయితే మొత్తం ప్రొక్యూర్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటాం, కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డ్లో అంతా ఏర్పాటు చేసుకొని వీఆర్ సెండింగ్ ద మెటీరియల్ టు డిఫరెంట్ వార్డ్స్ అండ్ ఏరియాస్. అక్కడ మన గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఎండియూ ద్వారా ఈపాస్ మెషిన్ ద్వారా అంత ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేయించేస్తారు. దట్ ఈస్ ద సిస్టమ్ ఈరోజు. అయితే మొత్తానికి ఈ ముప్పు ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే నీరు కూడా పూర్తిగా పోని పరిస్థితి, వాళ్ళు పొయ్యి కూడా వెలిగించలేని పరిస్థితి. వాళ్ళకి ఈ నిత్యావసర సరుకులతో పాటు ఆహారం కూడా సప్లై చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ నిత్యావసర సరుకులు లేకపోతే ఆహారం ఇస్తున్నారు? లేదు, ఈరోజు మనము ఈ రైస్, దాల్ ఏదైతే ఉందో వీఆర్ సప్లయింగ్ వేరెవర్, ఎక్కడైతే వెహికల్ వెళ్ళడానికి వీలు ఉంటుందో అక్కడ, అంటే కొన్ని వేరెవర్ రిసీడ్ అయిన వాటరు. మిగతా ప్రాంతంలో మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మామూలుగా ప్రతిరోజు చేస్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అలాంగ్ విత్ వాటర్ బాటిల్స్ అది కంటిన్యూ అవుతుంది. సో అది అక్కడ ఆ కాలనీస్లో వాటర్ రిసీడ్ అయితే అక్కడ కూడా మనం డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేస్తాం. సో ఇది ఈరోజు రేపట్లో అదే ప్రోగ్రామ్. ఈ రోజు నుంచి మెడికల్ క్యాంపులు కూడా ప్రారంభించడం జరిగింది, ఎందుకంటే గత 4 రోజుల నుంచి నీళ్ళలోనే ఉన్న ప్రజలు వ్యాధుల బారిన పడ్డారు. వారికి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. మెడికల్ క్యాంపులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మేడం, ఎంతమందికి? అంటే ఇది అయితే ఐఎమ్ ఫ్రమ్ కృష్ణా కాబట్టి నాకు ఎగ్జాక్ట్ మెడికల్ అది తెలీదు. బట్ అన్నీ వెరెవర్ అదే సేమ్, వెరెవర్ యాక్సెస్ ఉంటే మనం ఖచ్చితంగా, వెదర్ హైలీ ఎఫెక్టెడ్ ఆర్ లెస్ ఎఫెక్టెడ్, ఎక్కడైతే యాక్సెస్ ఉంటుందో అక్కడ మనం మెడికల్ క్యాంప్స్ పెట్టేసి, ఎందుకంటే చాలా ఫీవర్, మేబీ మస్కిటో బైట్ అలాంటి కంప్లైంట్స్ రావడానికి ఉంటుంది. మేబీ దట్ పాసిబిలిటీ ఇస్ దేర్, కాబట్టి ముందుగానే మెడికల్ క్యాంప్ పెట్టేసి ఎవరికైతే కావాలో అక్కడే ఏర్పాటు చేసుకుంటున్నాము. మేడం, ఈ ముప్పు ప్రాంతాలు మొత్తం క్లియర్ అయ్యేదాని కోసం, అంటే ఇప్పటికే సహాయ సిబ్బంది, మిలిటరీ సపోర్ట్ కూడా తీసుకున్నారు, సహాయ సిబ్బంది ద్వారా మొత్తం కూడా క్లియర్ చేసే పరిస్థితి. ఇంకా ఈ పూర్తిగా సాధారణమైన పరిస్థితి వచ్చేదానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? అంటే చెప్పలేమండి, బికాజ్ ఇప్పుడు కొంత కృష్ణానది వాటర్ బుడమేరు తగ్గిన తర్వాత మళ్ళీ వర్షం అయింది నైట్ టైం ఒక 2 రోజు ముందు. సో మళ్ళీ పెరిగింది. సో ఇప్పుడు వీఆర్ స్టిల్ ఆన్ హై అలర్ట్ అండి. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో రిసీడింగ్ వాటర్ వలన కొంచెం వాటర్ అయితే పెరిగింది. సో ఇప్పుడు వీ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు తగ్గుతుంది, కానీ ఒకవేళ ఇఫ్ రెయిన్ ఇస్ నాట్ దేర్ దెన్ ప్రిడిక్షన్ వుడ్ బి అట్లీస్ట్ 4-5 days అయితే పడుతుంది టు రిటర్న్ టు నార్మల్సీ, అంత శానిటేషన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి కూడా విజయవాడ ముప్పు ప్రాంత ప్రజలకు కూడా పూర్తిగా ఆదుకునేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నిత్యావసర సరుకులు 25 kg బియ్యము, పామాయిలు, అదేవిధంగా ఆలుగడ్డ, ఉల్లిపాయలతో, కందిపప్పుతో సహా, చక్కెరతో సహా కూడా ఈరోజు ప్రజలకైతే అందిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ముప్పు ప్రాంత ప్రజలు పూర్తిగా కోలుకునేంత వరకు కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. వాతావరణం అనుకూలిస్తే రానున్న 4 రోజుల్లో కూడా సాధారణమైన జనజీవనానికి ఉపయోగకరంగా అయితే ఇక్కడ వాతావరణం ఉండబోతుందని చెప్పేసి కూడా జాయింట్ కలెక్టర్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, విజయవాడ నుంచి.